కారు రేసు విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ కారు రేసు నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసింది. దాదాపు 55 కోట్ల మేర దారి మళ్లినట్టు అభియోగాలు మోపింది. కేటీఆర్తో సహా పలువురిని విచారించి ఛార్జ్షీట్ ఏసీబీ కోర్టులో సమర్పించింది. దీనికి సంబంధించి అనుకున్నాం ఇందాక. A1 గా ఉన్నారు. A1 గా ఆయన ఛార్జ్ షీట్ లో ఆధారాలు కూడా సమర్పిస్తూ ఏసీబీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడైతే జస్ట్ కోర్టులో ఒక సైన్ పెట్టి బయటికి రావడమే మాత్రమే అంటున్నారు. అంతకు మించి ఎక్కువగా ప్రాసెస్ ఏం లేదు కాబట్టి పెద్దగా ఏం లేదు. జస్ట్ అక్కడ కోర్టు దగ్గర కోర్టు దగ్గర విజువల్స్, లైవ్ విజువల్స్ చూస్తున్నాము. కోర్టు దగ్గర ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోర్టు లోపలికి కేటీఆర్ వెళ్తున్న దృశ్యాలని మనం అక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము. ఇవాళ హాజరవుతారు. సో విచారణ లేదని కూడా మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఫార్మాలిటీ ప్రొసీజర్లో భాగంగా సో కేటీఆర్ అటెండెన్స్ కోసం బహుశా వెళ్తున్నట్టు ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా కోర్టు దగ్గర ఆల్రెడీ ఆగస్టు 25కు వాయిదా పడిపోయింది. సో ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి వెళ్లాల్సి ఉంటుంది.